ఇంటరప్ట్ చేయొద్దు, ఆయన మాడతారు ఇప్పుడు. మోహన్ రెడ్డి గారు, క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయి సార్? ఏం లేవా? ఏం లేవు, అన్నీ మీరు వినేశారు కదా, నేను అడగాల్సిన లేవు. మీరు మీ దగ్గర అదనపు సమాచారం ఉండాలి. ఓకే, నేను అదే మీరే నాకన్నా ముందు మీరే అడిగినారు ఎవరు డిస్టర్బ్ చేయొద్దని. దయచేసి నేను మీరు ఎవరు మాట్లాడినా ముగ్గురు నలుగురు కదా, నలుగురు మాట్లాడినా కనీసం వేలు కూడా చూపలే. నేను ఎప్పుడైనా మధ్యలో అడగచ్చా మిమ్మల్ని? పర్మిషన్ ఇస్తారా? అయిపోయినాక మీరు అడగండి, అయిపోయిన వరకు అడగండి. ఎందుకంటే ఇన్ని క్వశ్చన్లే కదా, వాళ్ళందరి క్వశ్చన్లే కాబట్టి నాది అయిపోయినాక మీరు అడగండి. ఫస్ట్ మేము దేవుణ్ణి ప్రజలను నమ్ముతాం. మేము సర్వేలను లేదా దేశంలో ఉన్న పార్టీలను లేక మీడియాలో లేక మొత్తం కలిసి వచ్చి ఒక స్మాల్ క్వశ్చన్ అండి మోహన్ రెడ్డి గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. స్మాల్ క్వశ్చన్, మీరు దేవుడు అంటున్నారు కదా సార్, ఏ దేవుడు? జగన్మోహన్ రెడ్డి ముస్లిమో, హిందూ వేస్తారు, క్రిస్టియన్ అంటాడు, ఏ దేవుడో చెప్పండి సార్ క్లారిటీగా. కొద్దిగా ప్రజలు కొద్దిగా సందిగ్ధులు ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు క్లారిటీ ఇస్తే ఇక ఎవరికి ఇబ్బంది ఉండదు. వాసుదేవన్ గారు చెప్పండి. మంచిగా ఒక క్వశ్చన్, ఒకసారి కిరణ్ గారు, రామ్ కుమార్ గారు, ఎవరు అడగలేండి అంటే ఆయన మీ పర్మిషన్ అడిగారు, ఆయన మీ పర్మిషన్ అట్లా కాదు కదా, ఏం బాధ అదేమన్నా క్వశ్చన్ పనిలేని క్వశ్చన్ కదా, అట్లాంటివన్నీ క్వశ్చన్లు అడుగుతుంటే ఇట్లా మీరు వాళ్ళు మాట్లాడేప్పుడు జగన్మోహన్ రెడ్డి రైట్. ఒకటి కిరణ్ గారు లెట్ హిమ్ అలౌ టు స్పీక్ అండి. కిరణ్ గారు, డోంట్ ప్రొలాంగ్ ఆర్గ్యుమెంట్ ప్లీజ్. కిరణ్ గారు, డోంట్ ప్రొలాంగ్ ఆర్గ్యుమెంట్. మాట్లాడితే ఏడుస్తారు, ఎందుకు ఓరకు ఉండండి, వినండి వినండి, తర్వాత మాట్లాడుతారు. ఎవరుతారు మీరు మళ్ళా అన్ని క్వశ్చన్లు సార్? మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్, ఇక్కడ యాంగ్జైటీ తట్టుకోలేకపోతున్నాం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎందుకు చెప్పలేక ఓపిక పట్టకపోతే మళ్ళా నువ్వు మధ్యలో రామ్ కుమార్ గారు టాపిక్ లోకి రండి సార్, టాపిక్ లోకి వచ్చేయండి. ఇప్పుడు దేవుణ్ణి ప్రజలను నమ్ముతామని మేము చెప్పినాం. అందులో భాగంగానే ప్రకృతి కూడా మాకు సహకరించి వర్షాలు పడుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నాడు అనే సూచనకి మాత్రమే ఈ వర్షాలు పడుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ప్రజలకు మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు దాదాపు 190% పైన స్టోరీ కూతులు వాస్తవాన్ని తప్పుకుంటారు. మధ్యలో మళ్ళీ కల్పించుకోవడం ఎందుకు? మాట్లాడద్దంటే కోపడకండి సార్, మీరు మాట్లాడండి. ఏమండి మీ అందరికి హంబుల్ రిక్వెస్ట్, దయచేసి డోంట్ డిస్టర్బ్. మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ చేయదు కదా. ఇప్పుడు నేనేమన్నా మాట్లాడుతున్నా ఆ మాత్రం నన్ను ఇప్పుడు నలుగురు కలిసి కనీసంగా నేను ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటుందని భావించే మధ్యలో మిమ్మల్ని అడిగా సార్ మీరు మాట్లాడండి, మీరే ఒప్పుకోలా. ఎందుకుంటుంది డిస్టర్బెన్స్? మనమే కదా మాట్లాడేది, మనోరే కదా, మనకేం మాత్రం క్రమశిక్షణ ఉండదా? అదేం స్లిప్ అవుతుంది, అంతకదే అవుతుంది. మనం కంట్రోల్ ఉండాలనుకుంటే అవుతుంది, కంట్రోల్ తప్పాలనుకుంటే తప్పుతుంది. కాబట్టి రాష్ట్రంలో 190% దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మేలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేసినారు. ప్రజలకు మేలు చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు చాలా మంచి వాళ్ళు, మేలు చేసినటువంటి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోరు. కాబట్టే వాళ్ళు చేసినటువంటి మేలు 14 నుండి 19 వరకు ఏ విధమైనటువంటి మేలు చేసినారు, ఈ మేలుకు ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఇవ్వాలా అని ఉద్దేశంలో భాగంగానే 23 సీట్లు ఇచ్చినారు. అదే విధంగా 23 సీట్లతో పాటు 20 ఉండే నా దగ్గర ఉంది కానీ మళ్ళీ చూపించలేదు. రామ్ కుమార్, నీ కూడా ఏం జాతీయ పార్టీ ఉన్నా కానీ నీకు అన్ని గల్లీ లక్షణాలు ఎక్కువ ఇనవరు వచ్చావు కూడా. జాతీయ పార్టీల్లో, జాతీయ మీడియాలో, జాతీయ సంస్థలు వాళ్ళు ఇచ్చినారంటున్నారు. జాతీయ సంస్థలు ఆడ ఢిల్లీలో కూర్చొని అనుంటే విశ్లేషణ చేస్తారు. ఆ విశ్లేషణ చేసి ఫోన్లలోనో దానిలోనో దీంట్లోనో చేసి ఇదేదో మాకు వచ్చింది, వీళ్ళకు బీజేపీ మనం ఇవాళ సపోర్ట్ అనే విధంగా 400 సీట్లు ఇంకోటి అని ఇచ్చుకుంటూ పోతారు. సరే, వాళ్ళకి ఇచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆంధ్రాలో ఇచ్చినటువంటి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆనవస్తను లేక టైమ్స్ లేక అనేకమైనటువంటి మందిని వీళ్ళు ఎగతాళి చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఆత్మసాక్షిని ఆరాను మొత్తం అందరినీ ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. సరే, మాట్లాడుకోండి, అది మీ విఘ్నత, మీకు సంబంధం లే, మాకు సంబంధం లే. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే కూర్చోబెట్టండి. మరి నాకు తెలిసి వాసుదేవన్ గారు వీళ్ళని కూర్చోబెట్టేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరు ఏమని తెలిసిపోతుంది కదా. ఈ రోజు మాట్లాడి తప్పించుకొని రేపు మళ్ళా వచ్చిన తర్వాత ఏదో మాట్లాడితే సరిపోదు కదా. వీళ్ళనే కూర్చోబెట్టాలా, వీళ్ళనే కూర్చోబెట్టి నేనే కూర్చుంటా, అప్పుడు మాట్లాడదాం. సరే, వీళ్ళకు సక్సెస్ అవుతారా, మేము సక్సెస్ అవుతామని జనం చెప్తారు. జనం చెప్పిన తర్వాత తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు మేము మేలు చేయకపోతే, వీళ్ళు మేము అన్యాయం చేస్తుంటే, వీళ్ళు మేము దేశానికి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీగా ఏం చేసినట్టు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి లాగా దీక్ష చేసినారా, జగన్మోహన్ రెడ్డి లాగా ధర్నా చేసినారా, జగన్మోహన్ రెడ్డి లాగా పాదయాత్ర చేసినారా,
జగన్మోహన్ రెడ్డి గారి లాగా పోయి ఏదైనా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముట్టడి చేసినారా, ఏం చేసినారా వీళ్ళు రాష్ట్రంలో? వీళ్ళకు పని లేకుండా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రతిపక్షాలకు పని లేకుండా చేసినాడు. కాబట్టి వీళ్ళందరూ ఇళ్లలో కూర్చొని ఇతర రాష్ట్రాల్లో కూర్చొని అక్కడి నుంచి పేపర్ స్టేట్మెంట్లు, మీడియా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా కూర్చున్నారు తప్ప వీళ్ళు రాష్ట్రానికి వచ్చి మేలు చేసినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి జనం గమనించినారు. కాబట్టి జనం గమనించిన తర్వాత ఇలాంటి నాయకుడు మనకు కావాలి, కానీ ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మనకు వద్దని చెప్పి వీళ్ళు దూరం పెట్టారు. దూరం పెట్టిన తర్వాత వీళ్ళకు బాగా పరిజ్ఞానం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ పరిజ్ఞానంతో ఖచ్చితంగా మనం ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం మన వల్ల కాదు అని భావించినారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని పావుగా వాడుకొని ఆయనకు పాడగట్టి ఢిల్లీకి పంపించి ఆ ఢిల్లీలో కూర్చొని 4 రోజులు కూర్చొని ఆ నుండి వచ్చి ఆడకాలు కూర్చొని వాళ్ళతో తిట్టించుకొని ఈడికి వచ్చి అలయన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈయన కూడా వచ్చినంత వరకు ఆ ఢిల్లీకి పిలిపించుకొని ఢిల్లీలో మళ్ళీ అక్కడ 2-3 రోజులు ఈయన కాపలా పెట్టుకొని ఈయన కాకపోతే వాళ్ళ వదిన గారు అయినటువంటి పురంధేశ్వరిని గారిని పిలిపించుకొని ఆమెతో మాట్లాడుకొని అందరూ కలిసి మాట్లాడుకొని రాష్ట్రానికి వచ్చి ఫస్ట్ మీటింగ్ లో చిలకలూరుపేట మీటింగ్ లో నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా, మాట్లాడటానికి ఇష్టం లేకపోయి ఆయన వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత పోయి అమిత్ షా గారిని లేక రాజ్నాథ్ సింగ్ గారిని పట్టుకొని అయ్యా మేము మనం ఎన్డీఏ కూటమి లాగా ఉన్న కూటమి తర్వాత వచ్చిన తర్వాత మనం కూటమి గురించి మాట్లాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మనం విమర్శించుకొని పోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు బాగా నమ్ముతారు. కాబట్టి మనం గమ్మకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని చెప్పే విధంగా వచ్చి మన జీవితాలు నాశనం చేస్తారు. మీరు మోహన్ రెడ్డి గారు చిన్న సెంటెన్స్ మాట్లాడితే కనెక్టివిటీ బాగుంటుంది. మీరు అన్ని కలిపేసి గొలుసు కట్ట రాత అనేది ఉండేది, అట్లా మాట్లాడుతున్నారు, అర్థం కావట్లా. చిన్న సింపుల్ సెంటెన్స్ లో మాట్లాడండి. ఒక్క నిమిషం కిరణ్ గారు శివపార్వతి గారు దయచేసి మీరు మాట్లాడకండి. కిరణ్ గారు శివపార్వతి గారు దయచేసి మీరు మాట్లాడకండి. లెట్ హిమ్ స్పీక్. నేను అడిగాను కదా ఆయన్ని, ఆయన దయతో అర్థం చేసుకుని చిన్న సెంటెన్స్ మాట్లాడతారు. ఒక విజ్ఞాపన మా తరపున ఒకే ఒక విజ్ఞాపన. మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. మీరు మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు ఇప్పుడు నేను వాసుదేవన్ గారు నలుగురికి సమాధానం చెప్పాలంటే వాళ్ళు మాట్లాడినంత టైం నాకైతే దొరకదు, ఇవ్వడానికి కూడా కుదరదు టైం. ఎందుకంటే 1 అవర్ పెట్టుకుంటారు కాబట్టి కుదరినప్పుడు నాకు వాళ్ళకి ఆన్సర్లు అందరికీ పోవాలంటే స్పీడే పోవాలి కదా. బాలకోటయ్య గారు ఏమంటున్నారు? బాలకోటయ్య గారు మాట్లాడేప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడితే స్పీడ్ గా మాట్లాడితేనే అభివృద్ధి గురించి తెలుస్తుంది. కేవలం పెన్షన్లకు సంబంధించే అవతాతల పెన్షన్ సంబంధించి ఇచ్చినారు, ఇంకోటి ఏమి ఇదేంటి డీబీటీ ద్వారా ఇచ్చినారని చెప్తున్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి మేలు గురించి కనీసం మీరైనా బాలకోటయ్య గారికి వివరించలేకపోయినారు. ఎందుకు అంటే రాష్ట్రంలో ఇన్ని మేలు జరిగినాయి కదా, కేవలం పెన్షన్లు అయినా ఇచ్చింది జగన్మోహన్ గారు, ఇదేనా ఇచ్చిందని చెప్పలేక మీరు సరే మీరు అందరినీ మాట్లాడుకుంటూ పోవడానికి మీకు టైం. ఆ రాష్ట్రంలో నేను లేనండి, అక్కడ ఏం మేలు జరిగిందో నాకు తెలియదు. ఉన్నది మీరు ఆయన ఇద్దరు మాట్లాడుకోండి. డిబేట్ కూర్చొని ఆంధ్రప్రదేశ్ సమస్యలు నాకు తెలియదు అంటే మీరు నడిపించే వాళ్ళు మీరే తెలియదు అంటే ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు నాడు నేడు కానీ లేక సచివాలయాలు కానీ లేక ఇవన్నీ 30,000 కోట్ల రూపాయలు కరోనాకు సంబంధించి కానీ ఉచిత విద్యుత్ 12,000 రూపాయలు రామ్ కుమార్ గారు దయచేసి డిస్టర్బ్ చేయమాకండి. రామ్ కుమార్ గారు లెట్ హిమ్ స్పీక్. మీరు తాపకి అవి చూపించద్దు, ఎందుకంటే చెదిరిపోతారు మాట్లాడేప్పుడు. మాట్లాడండి ఆయన కొంచెం ఓపిక లేని మనుషులు కూర్చుంటే అట్లే ఉంటుంది. ఓపిక ఉంటే కొంచెం ఓపికగా ఉంటారు. నేను ఇంతసేపు ఓపిక అందుకున్నా మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా ఎందుకు మాట్లాడతారు? ఎందుకు వస్తారు? అతను రానిలేదు, ఏం పర్వాలేదు. కాబట్టి ఇన్ని చేసినప్పుడు దాన్ని ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు అంటారు. సుబ్రహ్మణ్యమో డాక్టర్ సుధాకర్ అంటారు. డాక్టర్ సుధాకర్ వచ్చేసి ఆయన ఎక్కడ చనిపోయినాడు, వాళ్ళ ఇంట్లో చనిపోయినాడు, అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారే సంపించినట్టు దాన్ని పదే విశ్లేషకుడుగా కూర్చున్నటువంటి బాలకోటయ్య గారు మాట సరే ఆయన ఇష్టం, అది విజ్ఞత, అది నేను మాట్లాడదలుచుకోలేదు, మొన్ననే చెప్పినా ఈ రోజు చెప్తున్నా. అదే కాలంలో జరిగినప్పుడు 10,000 సంఖ్యలో చనిపోవడం కానీ, చనిపోయినటువంటి వ్యక్తులను శవాలను తీసుకుపోయి కాలువలో వేయడం కానీ, అక్కడ వాళ్ళ మహిళలు దొరికితే వాళ్ళని రేపు చేయడం కానీ అనేకమైన సంఘటనలు జరిగినాయి. దాని గురించి కూడా కొంచెం విశ్లేషణ చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం రాజకీయాల్లో ఉన్నాడు. దాదాపు 45 సంవత్సరాలు రాజకీయాలు చేసినాడు. ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఉన్న 40 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నాడు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు వంగవీటి మమతంగా కానీ, అనంతపురం జిల్లాలో జరిగింది కానీ, హైదరాబాద్ లో జరిగినటువంటి కానీ అనేకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలు జరిగిన సందర్భాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. రైతులయ్యా ఉచిత విద్యుత్, రైతులు ఉచిత విద్యుత్ కాదు, మా 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే అయ్యా కరెంట్ ఛార్జీలు తగ్గించని చెప్పి అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడకపోతే
రైతులు రైట్ అసెంబ్లీ మోహన్ రెడ్డి గారు ఇనఫ్. మోహన్ రెడ్డి గారు సంశయం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మీరు చెప్పాల్సింది చెప్పారు, చాలా 80% కవర్ చేశారు. రెండే రెండు చెప్పాలి. అప్పుడే ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళిద్దరూ పర్సంటేజ్లు చెప్పారు. మన ఈయన కిరణ్ గారు చెప్పారు 56 నుంచి 58% వాళ్ళు తెచ్చుకోబోతున్నారు. అలాగే శివపార్తి గారు చెప్పారు మీకు వచ్చేది 4, 16, 10, 10, 40, ఇంకో 2% ఓసీల్లో కూడా మీకు వేశారట. రెడ్లు కాకుండా మిగిలిన ఓసీలు కూడా ఒక 2% మంది వేశారట. సో 42%. వాళ్ళకేమో 56, మీకు 42, 14% గ్యాప్ తోటి మళ్ళీ మీరు ఎలా అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారు? ఇది జస్ట్ ఇది చెప్పండి. వాళ్ళు చెప్పింది శాసనం కాదు కదా, వాళ్ళు చెప్పింది వేదం కాదు కదా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు కదా. వీళ్ళు చెప్తేనే కరెక్ట్ అని మీరే మేము అనుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఓడిపోతారని వాళ్ళు అనుకున్నారు. అని అనుకుని ఎవడొద్దన్నారు, మేము వద్దలేదు కదా. ఓడిపోతారు అనుకుంటా ఉన్నాయి కూర్చొని. ఇదే కనీస ఆనందం, సునకానందం అంటారు. ఈ ఆనందం అన్న వాళ్ళు పొందకుండా వాళ్ళకి అవకాశం ఎక్కువ ఎట్లా? మీరు కూడా ఆనందపడిని, సంతోషపడిన తర్వాత రేపు తెలిసింది మళ్ళీ ఏడ్చుకుంటే ఇట్లా కూర్చున్నప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, రాష్ట్రంలో మొత్తం అందరూ కలిపితే వ్యాపారస్తులు, వ్యవసాయం, అగ్రకులాలు, టీచర్లు మొత్తం అంతా కలిపితే 40% కన్నా ఎక్కువ ఉండరు. ఈ 40% ఒకవేళ ఆపోజిట్ చేసినా రాష్ట్రంలో 60% పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఈ రాష్ట్రంలోకి మేలు చేసే మనిషి లేడని జగన్మోహన్ రెడ్డి గారినే భావించినారు. కాబట్టి ఆ పర్సెంటేజ్ మాకు రాదని మేమెందుకు అనుకుంటాం? మాకు కూడా వస్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి, జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు శాంక్షన్ చేస్తే కలెక్టర్ చెప్పిన కూడా ఇవ్వకుండా వాళ్ళ సంతకం పెట్టి ఇచ్చే పరిస్థితులు ఆ రోజు ఉంది. ఈ రోజు ఆ విధంగా కాదు, వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు ఇచ్చారు, ఆయనకే 20 నిమిషాలు టైం ఇచ్చారు. ఏమన్నా న్యాయమేనా? ఒక నిమిషం శివభారతి గారు, ఒక నిమిషం. మీరు మాట్లాడిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా, మీరు అయిపోయిందని చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా. మీరు అయిపోయిందని చెప్పిన తర్వాతే మీరు ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ తీమాకండి. మీది అయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా. నేను మీది అయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా. డోంట్ బి ఇల్లాజికల్ శివపార్తి గారు. మీది అయింది అని కన్ఫర్మ్ లేదు. మీరు ప్రసంగిస్తానండి. ఓకే, మీరు ప్రసంగించండి. అయితే మీరు ప్రసంగించండి. మీరు కన్ఫర్మ్ చేసుకొని నేను వెళ్ళొచ్చా అని అడిగి ఆయన దగ్గరికి వెళ్ళా. వాసుదేవన్ గారు, నాకు వాదన చేయడం నాకు దేవుని సాక్షిగా ఇష్టం ఉండదు. కొట్లాడడం, వాదన అంటే వాదిస్తాము కానీ కొట్లాడడం ఇష్టం ఉండదు. నేను ఇది ఇప్పుడు పొద్దున్నే అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. కొట్లాడే వాళ్ళు మా పార్టీలో బ్రహ్మాండంగా ఉంటారు. నాకు ఇష్టం ఉంటుంది కొట్లాడడం. నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఇష్టము. ఆ ఉన్నది మాట్లాడేటప్పుడు వాళ్ళు అతిగా సరే, దానికి సంబంధించి మీ వర్షన్ మీరు చెప్పారు కదా. ఒకసారి బాలకోటయ్య గారి దగ్గర, బాలకోటయ్య గారు 56, 14, సారీ 42